హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం స్పెషల్ కాంట్రాక్ట్ స్టార్ట్ చేస్తాం. సో స్పెషల్ కాంట్రాక్ట్స్ నార్మల్గా సెక్షన్ 124 to 238 ఆఫ్ ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ 1872లో మనకు కనిపిస్తుంది. స్పెషల్ కాంట్రాక్ట్స్ టోటల్గా 5 కాంట్రాక్ట్స్ ఉంటాయి. కాంట్రాక్ట్ ఆఫ్ ఇండెమ్నిటీ, కాంట్రాక్ట్ ఆఫ్ గ్యారంటీ, కాంట్రాక్ట్ ఆఫ్ బెయిల్మెంట్, కాంట్రాక్ట్ ఆఫ్ ప్లెడ్జ్ అండ్ లా ఆఫ్ ఏజెన్సీ. మొత్తం 5 టైప్స్ ఆఫ్ స్పెషల్ కాంట్రాక్ట్స్ మనకు కనిపిస్తాయి. ఇందులో ఒక్కొక్కటిగా చూద్దాం. ఫస్ట్ది మనకు కాంట్రాక్ట్ ఆఫ్ ఇండెమ్నిటీ. సో కాంట్రాక్ట్ ఆఫ్ ఇండెమ్నిటీ యాక్చువల్గా మనకు కాంట్రాక్ట్ యాక్ట్లో 2 సెక్షన్సే కనిపిస్తాయి, సెక్షన్ 124 అండ్ సెక్షన్ 125. ఇండెమ్నిటీ గురించి ఎంత ఎగ్జాస్టివ్గా మనకు కాంట్రాక్ట్ యాక్ట్లో కనిపించదు. సో ఇప్పటికీ మన కంట్రీలో ఇండెమ్నిటీకి సంబంధించి ఇంగ్లీష్ లా ప్రిన్సిపల్స్ని ఫాలో అవుతున్నాం. ఒకసారి డెఫినేషన్ చూసి ఎలా ఉంది ఏంటి అని అనలైజ్ చేద్దాం. సో జనరల్గా ఇండెమ్నిటీ ఇట్ మీన్స్ ప్రామిస్ టు సేవ్ ద అదర్ ఫ్రమ్ లాస్. ఒక పర్సన్ ఇంకొక పర్సన్కి ప్రామిస్ చేస్తాడు, ఏమని అంటే లాస్ నుంచి నేను కాపాడుతాను. ప్రామిస్ టు సేవ్ ద అదర్ ఫ్రమ్ లాస్. సో డెఫినేషన్ మనకి సెక్షన్ 124లో కనిపిస్తుంది. సో వెన్ యూ అబ్జర్వ్ ద డెఫినేషన్ అండర్ సెక్షన్ 124, ఏ కాంట్రాక్ట్ బై విచ్ వన్ పార్టీ promises to save the other from loss caused to him by the conduct of the promisor himself or by the conduct of any other person is called a contract of indemnity. It's a contract by which one party promises to save the other from loss. ఒక పార్టీ ఇంకొక పార్టీకి ప్రామిస్ చేస్తుంది, లాస్ నుంచి కాపాడుతాను. ఆ లాస్ ఎవరి వల్ల? ఇట్ మే బి డ్యూ టు ద కండక్ట్ ఆఫ్ ది ప్రామిసర్ హిమ్సెల్ఫ్ ఆర్ బై ది కండక్ట్ ఆఫ్ ఎనీ అదర్ పర్సన్. లాస్ అనేది ప్రామిసర్ వల్ల అవ్వచ్చు, లేదా ఎనీ అదర్ పర్సన్ వల్ల అవ్వచ్చు. సో ఒకసారి ఇంకా పర్సన్స్ గురించి మనం మాట్లాడుకుంటే, ద పర్సన్ హూ ప్రామిసెస్ ఆర్ అండర్టేక్స్ టు ఇండెమ్నిఫై ఆర్ మేక్ గుడ్ ద లాస్ is called indemnifier. That means the person who makes the promise to the indemnity holder, I will bear the loss if you suffer anything due to the conduct of myself or by the conduct of some other person. సో ఎవరైతే ప్రామిస్ చేస్తారో ఆ పర్సన్ మనము ఇండెమ్నిఫైయర్ అంటాం. అండ్ ద ప్రామిస్ ఆర్ హూస్ లాస్ ఇస్ మేడ్ గుడ్ ఈస్ కాల్డ్ ద ఇండెమ్నిఫైడ్ ఆర్ ఇండెమ్నిటీ హోల్డర్. టు హూమ్ ద ప్రామిస్ వాస్ మేడ్, ఎవరి కోసం అయితే ప్రామిస్ చేస్తామో, ఎవరి లాస్ని అయితే ప్రొటెక్ట్ చేస్తామని చెప్తామో ఆ పర్సన్ మనము ఏమంటాము? ఇండెమ్నిఫైడ్ ఆర్ ఇండెమ్నిటీ హోల్డర్ అని అంటాం. సో ఇక్కడ 2 పర్సన్స్ కనిపిస్తారు మనకు, ఇండెమ్నిఫైయర్ అండ్ ఇండెమ్నిటీ హోల్డర్. ఇండెమ్నిఫైయర్ ఈజ్ ఎ పర్సన్ హూ ప్రామిసెస్ టు సేవ్ ద అనదర్ ఫ్రమ్ లాస్. ఇండెమ్నిఫైడ్ ఆర్ ఇండెమ్నిటీ హోల్డర్ ఈజ్ ఎ పర్సన్ ఫర్ హూస్ లాస్ ఇస్ టు బి గోయింగ్ టు బి కాంపన్సేట్. ఎవరి లాస్ని అయితే కాంపన్సేట్ చేస్తామో ఆ పర్సన్ ఇండెమ్నిటీ హోల్డర్ అని అంటాం. సో కాంట్రాక్ట్ ఆఫ్ ఇండెమ్నిటీ డెఫినేషన్ చూస్తే మనకు ఒక 2 పాయింట్స్ కనిపిస్తాయి. There must be express promise to indemnify. That promise must be express promise. And cases where the loss is caused by the conduct of the promisor or any other person. అంటే ఏం కవర్ కాలేదు మనకు? నో ఇంప్లాయిడ్ ప్రామిస్. ఇంప్లాయిడ్ ప్రామిస్ అనేది మనకు కనిపించట్ల. ప్రామిస్ ఎలా ఉండాలంటే ఎక్స్ప్రెస్ ప్రామిస్. ద సెకండ్ పాయింట్ ఈస్ where the loss is caused by the conduct of the promisor or any other person. That means loss must be caused by the human conduct. Human conduct వల్ల జరిగేటువంటి లాస్ మాత్రమే. సో అదర్ దాన్ హ్యూమన్ కండక్ట్ వల్ల జరిగేటువంటి లాస్కి ఇక్కడ ప్రామిసర్ అంటే ఇండెమ్నిఫైర్ is not responsible. It therefore follows that the express promise to indemnify must be to indemnify against the loss caused by హ్యూమన్ యాక్ట్స్. లాస్ ఎవరి వల్ల జరగాలంటే హ్యూమన్ యాక్ట్స్. దిస్ డెఫినేషన్ ఆఫ్ కాంట్రాక్ట్ ఆఫ్ ఇండెమ్నిటీ ఎక్స్క్లూడ్స్ ద ఫాలోయింగ్, నేమ్లీ మనం ఇందాక చెప్పుకున్నాం, ఇంప్లాయిడ్ ప్రామిస్ టు ఇండెమ్నిఫై అండ్ కేసెస్ ఆఫ్ లాస్ అరైజింగ్ ఫ్రమ్ యాక్సిడెంట్స్ అండ్ ఈవెంట్స్ నాట్ డిపెండెంట్ ఆన్ ది కండక్ట్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్. లాస్ హ్యూమన్ బీయింగ్స్ వల్ల కాదు, యాక్సిడెంట్స్ అవ్వచ్చు, సీ యాక్సిడెంట్స్ అవ్వచ్చు, ఇలాంటి వాటికి సంబంధించి మనకి ఇక్కడ ఎక్స్ప్రెస్గా కాంట్రాక్ట్ ఆఫ్ ఇండెమ్నిటీలో కవర్ కాలేదు.
So in India, the courts have taken the view that the definition of contract of indemnity as given in section 124 is not exhaustive. Exhaustive-గా లేదు. And the courts would apply the same equitable principles that courts in England do. ఇక్కడ ఎగ్జాస్టివ్గా లేదు కాబట్టి ఇంగ్లీష్లో ఏదైతే ప్రిన్సిపల్స్ ఫాలో అవుతుందో అవే ప్రిన్సిపల్స్ని మన కోర్ట్స్ కూడా ఫాలో అవుతున్నాయి. అంటే ఇంగ్లీష్లో అక్కడ ఏం చెప్తోంది అంటే లాస్ జరిగితే కాంపన్సేట్ చేస్తాడు ఎవరు, ఇండెమ్నిఫైయర్. ఎవరికి? ఇండెమ్నిటీ హోల్డర్కి. ఏ సిచ్యువేషన్స్లో లాస్ జరగాలి, అది పర్సన్ వల్ల అవ్వచ్చు, సో అదర్ దాన్ హ్యూమన్ బీయింగ్స్ వల్ల అవ్వచ్చు. బట్ మన కంట్రీలో మాత్రం యాక్చువల్గా హ్యూమన్ బీయింగ్స్ వల్ల మాత్రమే ఉంటుంది. ఈ ఆస్పెక్ట్స్ని కవర్ చేసిన తర్వాత, సో ఇంగ్లీష్ ప్రిన్సిపల్స్ని మనం అప్లై చేసుకున్న తర్వాత సుప్రీంకోర్టు మన దాంట్లో అంటే మన డెఫినేషన్ ఆస్పెక్ట్లో కొన్నిటిని యాడ్ చేయడం జరిగింది. డెఫినేషన్లో యాడ్ చేయలేదు కానీ సో జడ్జిమెంట్స్, బై గివింగ్ జడ్జిమెంట్స్ ఇట్ ఎన్హాన్స్డ్ ద స్కోప్ ఆఫ్ ది కాంట్రాక్ట్ ఆఫ్ ఇండెమ్నిటీ. సో ఇన్సూరెన్స్ కాంట్రాక్ట్స్ని యాడ్ చేయడం జరిగింది. సో అక్కడ ఇన్సూరెన్స్ కాంట్రాక్ట్స్ హ్యూమన్ బీయింగ్స్ వల్ల లాస్ జరిగినా జరగకపోయినా ఇక్కడ మనకి ఇండెమ్నిటీ కిందకి కవర్ అవుతుంది. సో ఇక్కడ మనకు రైట్స్ ఆఫ్ ఇండెమ్నిటీ హోల్డర్ చూస్తే సెక్షన్ 125. సో ముందే అనుకున్నాం 2 సెక్షన్స్ మాత్రమే ఇండెమ్నిటీ గురించి ఉంది కాంట్రాక్ట్ యాక్ట్లో, సెక్షన్ 124, 125. 124 అనేది డెఫినేషన్ ఆస్పెక్ట్, 125 అనేది రైట్స్ ఆఫ్ ఇండెమ్నిటీ హోల్డర్ ఆర్ రైట్స్ ఆఫ్ ఇండెమ్నిఫైడ్ పర్సన్. అండ్ ఇండెమ్నిటీ హోల్డర్ యాక్టింగ్ విత్ ఇన్ ద స్కోప్ ఆఫ్ హిస్ అథారిటీ ఈస్ ఎంటైటిల్డ్ టు ద ఫాలోయింగ్ రైట్స్. సో ఇక్కడ ఇతనికి ఒక 3 రైట్స్ ఉంటాయి. ఎవరికి? ఇండెమ్నిటీ హోల్డర్కి 3 రైట్స్ ఉంటాయి. అందులో ఫస్ట్ది రైట్ టు రికవర్ డ్యామేజెస్, రైట్ టు రికవర్ కాస్ట్స్, రైట్ టు రికవర్ సమ్స్ పేడ్ ఇన్ కాంప్రమైజ్. ఈ రైట్స్లో రైట్ టు రికవర్ డ్యామేజెస్, రైట్ టు రికవర్ కాస్ట్స్ అండ్ రైట్ టు రికవర్ సమ్స్ పేడ్ ఇన్ కాంప్రమైజ్. ఒకసారి రైట్స్ని అబ్జర్వ్ చేస్తే మనకు 3 పర్సన్స్ కనిపిస్తారు. ఒకరు ఇండెమ్నిఫైయర్, ఇండెమ్నిటీ హోల్డర్. ఈ పర్సను రావచ్చు, రాకపోవచ్చు. ఇక్కడ రైట్ టు రికవర్ డ్యామేజెస్. ఫర్ ఎగ్జాంపుల్, ఇండెమ్నిఫైయర్ ఇండెమ్నిటీ హోల్డర్కి ఒక హౌస్ అమ్మాడు అండ్ ఈ స్పెసిఫికల్లీ మెన్షన్ ఇన్ దట్ అగ్రిమెంట్, సేల్ డీట్లో మెన్షన్ చేశాడు, ఐఎమ్ హ్యావింగ్ అబ్సల్యూట్ రైట్స్ ఓవర్ దిస్ ప్రాపర్టీ, నో పర్సన్ హ్యావింగ్ ఎనీ రైట్స్ ఓవర్ దిస్ ప్రాపర్టీ. ఇఫ్ ఎనీ పర్సన్ who claims any rights over this property, I will pay the compensation. ఇతను బిగ్ ప్రామిస్ చేశాడు, ఈ ప్రాపర్టీ మీద కంప్లీట్ రైట్స్ నాకు ఉన్నాయి, ఎవరికి ఎలాంటి రైట్స్ లేవు. ఇన్ కేస్ ఫ్యూచర్లో ఎవరైనా ఈ ప్రాపర్టీ మీద రైట్స్ వాళ్ళకు ఉన్నాయని వస్తే సూట్ ఫైల్ చేసిన వాటికి నేను రెస్పాన్సిబుల్, ఆ డ్యామేజెస్ మొత్తం కూడా నేను పే చేస్తాను అని చెప్పి ప్రామిస్ చేశాను. ఇక్కడ ప్రామిస్ చేసినటువంటి పర్సను ఇండెమ్నిఫైయర్. ఎవరికైతే ప్రామిస్ చేసామో ఆ పర్సన్ని ఇండెమ్నిటీ హోల్డర్ అంటాం. సో ఇదే ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇతను ఈ ప్రాపర్టీ కొన్న ఒక 2 ఇయర్స్కి థర్డ్ పార్టీ సూట్ ఫైల్ చేశాడు. ఎవరి మీద? బి మీద. ఈ ప్రాపర్టీ మీద రైట్స్ నాకున్నాయి అనేసి. ఈ సిచ్యువేషన్లో ఇప్పుడు ఇతను సూట్ ఫైల్ చేశాడంటే ఇతను ఖచ్చితంగా డిఫెండ్ చేసుకోవాలి. దానికి అయ్యేటువంటి ఖర్చు మొత్తం కూడా ఇతను ఎవరి దగ్గర నుంచి రికవర్ చేసుకోవచ్చు అంటే ఏ దగ్గర నుంచి రికవర్ చేసుకోవచ్చు. అందులో ఫస్ట్ది రైట్ టు రికవర్ డ్యామేజెస్. రైట్ టు రికవర్ డ్యామేజెస్ని రికవర్ చేసుకోవడం. సో ఇతనికి ఏ డ్యామేజెస్ అయితే ఇంకర్ అయ్యాయో ఎవరికి? ఇండెమ్నిటీ హోల్డర్కి, ఆ డ్యామేజెస్ మొత్తం కూడా హీ కెన్ రికవర్ ఫ్రమ్ ఇండెమ్నిఫైయర్ దగ్గర నుంచి రికవర్ చేసుకోవచ్చు. అండ్ రైట్ టు రికవర్ కాస్ట్స్. సో కాస్ట్ ఇన్ ద సెన్స్ ఎక్స్పెన్సెస్ ఇన్ రిలేటింగ్ టు ద సూట్కి సంబంధించినటువంటి ఎక్స్పెన్సెస్. ఎస్, ఇండెమ్నిటీ హోల్డర్ కెన్ రికవర్ ద ఎక్స్పెన్సెస్ ఫ్రమ్ ది ఇండెమ్నిఫైయర్ సబ్జెక్ట్ టు indemnifier has authorized indemnity holder to defend the suit. ఈ కాస్ట్ని రికవర్ చేసుకోవచ్చు. ఒకటి ఇండెమ్నిఫైర్ చెప్పుంటేనే డిఫెండ్ చేయాలి, అండ్ ఇండెమ్నిఫైర్ చెప్పినటువంటి డైరెక్షన్స్ని ఇండెమ్నిటీ హోల్డర్ ఫాలో అయి ఉండాలి.
అప్పుడు మాత్రమే ఈ కాస్ట్ని రికవర్ చేసుకోవచ్చు. అండ్ రైట్ టు రికవర్ సమ్స్ పెయిడ్ ఇన్ కాంప్రమైజ్. లెట్స్ అజ్యూమ్ ఈ ఇండెమ్నిటీ హోల్డర్ థర్డ్ పార్టీ కాంప్రమైజ్ అయ్యారు. దానికి అయినటువంటి ఎక్స్పెన్సెస్ ఎవరైతే పే చేశారో ఇండెమ్నిటీ హోల్డర్ ఎవరికి, థర్డ్ పార్టీకి, ఈ కాంప్రమైజ్కి అయినటువంటి అమౌంట్ని కూడా ఎవరి దగ్గర నుంచి కలెక్ట్ చేసుకోవచ్చు, ఇండెమ్నిఫైయర్. బట్ ద కండిషన్స్ ఆర్ సేమ్. నెంబర్ 1, he has to authorize to compromise and indemnity holder has to follow the directions given by the indemnifier. ఇతను చెప్పిన డైరెక్షన్స్ అన్ని ఫాలో అవ్వాలి. సో మనకి ఇక్కడ బేసిక్గా 3 రైట్సే కనిపిస్తాయి. ఈ 3 రైట్స్, రైట్ టు రికవర్ డ్యామేజెస్, రైట్ టు రికవర్ కాస్ట్, రైట్ టు రికవర్ సమ్స్ పెయిడ్ ఇన్ కాంప్రమైజ్, ఈ 3 రైట్స్ని మనం క్లెయిమ్ చేసుకోవాలి అంటే ఇండెమ్నిటీ హోల్డర్ హ్యాస్ టు ఫాలో ద డైరెక్షన్స్ గివన్ బై ది ఇండెమ్నిఫైయర్. ఇండెమ్నిఫైయర్ ఇచ్చినటువంటి డైరెక్షన్స్ని ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. అండ్ దీనికి సంబంధించి మనకు ఒక కేసు కనిపిస్తుంది, గజానన్ మోరేశ్వర్ వర్సెస్ మోరేశ్వర్ మదన్ అని 1942కి సంబంధించినటువంటి కేసు. ఇందులో మనకు ప్రిన్సిపల్ చాలా ఇంపార్టెంట్. ఏంటి ఆ ప్రిన్సిపల్ అంటే, ఇక్కడ మనం రైట్స్ అయితే చెప్పుకున్నాం, రైట్ టు రికవర్ డ్యామేజెస్, కాస్ట్, సమ్స్ పెయిడ్ ఇన్ కాంప్రమైజ్. డెఫినేషన్ ఆస్పెక్ట్ని అబ్జర్వ్ చేసిన, సో ఇండెమ్నిటీ హోల్డర్ కెన్ క్లైమ్ ద డ్యామేజెస్ ఫ్రమ్ ది ఇండెమ్నిఫైయర్ ఆర్ ఇండెమ్నిటీ హోల్డర్ కెన్ క్లైమ్ ద లాస్ ఫ్రమ్ ది ఇండెమ్నిఫైయర్. దట్ ఈస్ ద సేమ్ ఇండెమ్నిఫైయర్ మేడ్ ఏ ప్రామిస్ టు ద ఇండెమ్నిటీ హోల్డర్, ఐ విల్ సేవ్ యూ ఫ్రమ్ ద లాస్. నేను లాస్ నుంచి నేను ప్రొటెక్ట్ చేస్తాను అని చెప్పి ప్రామిస్ చేస్తాను. ఇక్కడ ఈ కేసులో వచ్చినటువంటి ప్రిన్సిపల్ ఏంటి అంటే, సో లాస్ వచ్చింది, ఇప్పుడు ఇండెమ్నిటీ హోల్డర్ పే చేసిన తర్వాత ఆ అమౌంట్ని ఇండెమ్నిఫైయర్ దగ్గర నుంచి రికవర్ చేసుకోవాలా, లేదా లాస్ పే చేయాలి ఎవరు, ఇండెమ్నిటీ హోల్డర్ థర్డ్ పార్టీకి పే చేయాలి, అప్పుడు ఇండెమ్నిఫైయర్ని పే చేయమని చెప్పాలి. ఐ హోప్ ఇట్స్ క్లియర్. థర్డ్ పార్టీ సూట్ ఫైల్ చేశాడు ఎవరి మీద, ఇండెమ్నిటీ హోల్డర్ మీద. తను ఆ లాస్ పే చేసి ఆ లాస్ని మళ్ళీ ఇండెమ్నిఫైయర్ దగ్గర నుంచి రికవర్ చేసుకోవాలా, లేదా లాస్ అనేది సర్టైన్ అబ్జల్యూట్ అయిపోయింది ఇంకా పే చేయాలి, ఇలాంటి సిచ్యువేషన్లో ఇండెమ్నిఫైయర్నే పే చేయమని చెప్పాలా అనే ఆస్పెక్ట్ చూస్తే సుప్రీంకోర్టు ఏం క్లారిఫికేషన్ ఇచ్చింది, ఐ మీన్ ఇక్కడ ప్రివీ కౌన్సిల్ ఏం క్లారిఫికేషన్ ఇచ్చింది ఈ కేసులో అంటే, ఇండెమ్నిఫైయర్ హ్యాస్ టు పే ద లాస్ టు ద ఇండెమ్నిటీ హోల్డర్ వెన్ ద లాస్ బికమ్స్ సర్టైన్. లాస్ అనేది సర్టైన్ అబ్జల్యూట్ ఇంకా పే చేయాలి అనుకున్నప్పుడు ఎవరు పే చేయమని చెప్తున్నాము అంటే ఇండెమ్నిఫైయర్, లెట్ హిమ్ పే, ఇతనే పే చేయమని చెప్తున్నాం. ఇండెమ్నిటీ హోల్డర్ పే చేసి తర్వాత అమౌంట్ని రికవర్ చేసుకోవాల్సిన అవసరం లేదు. సో ఐ హోప్ ఇట్స్ క్లియర్. ఇది చాలా సింపుల్ ఆస్పెక్ట్. కాంట్రాక్ట్ ఆఫ్ ఇండెమ్నిటీ అనేది, ఈ కాంట్రాక్ట్ ఆఫ్ ఇండెమ్నిటీ అనేది మళ్ళీ మనకు కాంట్రాక్ట్ ఆఫ్ గ్యారంటీలో ఒక చిన్న ఆస్పెక్ట్లో టచ్ అవుతుంది. బాగా గుర్తుపెట్టుకోండి, కాంట్రాక్ట్ ఆఫ్ ఇండెమ్నిటీ మన కాంట్రాక్ట్ యాక్ట్లో ఉన్నవి 2 సెక్షన్స్ మాత్రమే. ఇక్కడ ఒక పర్సన్ ఇంకొక పర్సన్కి ప్రామిస్ చేస్తాడు. ఏమని ప్రామిస్ చేస్తాడు, సో ఇఫ్ యూ సఫర్ ఎనీ లాస్ డ్యూ టు ద కండక్ట్ ఆఫ్ మై సెల్ఫ్ ఆర్ బై ది కండక్ట్ ఆఫ్ ఎనీ అదర్ పర్సన్, నా వల్ల కానీ ఇంకెవరి వల్ల కానీ లాస్ వస్తే దానికి నేను రెస్పాన్సిబుల్ అని చెప్తాడు. ఇక్కడ మనకు డెఫినేషన్ ఆస్పెక్ట్లో ఇంప్లైడ్ ప్రామిస్ కవర్ కాలేదు అండ్ లాస్ అదర్ దాన్ హ్యూమన్ బీయింగ్స్ కవర్ కాకపోయినా ఇంగ్లీష్లోనే ఫాలో అవుతున్నాం కాబట్టి పర్టికులర్గా ఇండెమ్నిటీకి సంబంధించి ఇంప్లైడ్ ప్రామిస్ అండ్ అదర్ దాన్ హ్యూమన్ కండక్ట్ వల్ల జరిగే లాసెస్ కూడా ప్రస్తుతానికి కాంట్రాక్ట్ ఆఫ్ ఇండెమ్నిటీ కిందకి కవర్ అవుతుంది. సో నెక్స్ట్ వీడియోలో మనం కాంట్రాక్ట్ ఆఫ్ గ్యారంటీ గురించి చూద్దాం. సీ యూ ఫ్రెండ్స్.